భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయ్యారం గ్రామంలో సిపిఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో అవినీతి, ప్రశ్నాపత్రాల లీకులు, దేవాలయాల్లో దొంగతనాలు వంటి ఘటనలు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని విమర్శించారు. సినీ నటుడు చిరంజీవి సినిమాలోని ఒక ప్రసిద్ధ డైలాగ్ ని ప్రస్తావిస్తూ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు చేశారు. ఆయన చనిపోవటానికి ఒక్కరోజు ముందు వరకు కూడా మరి ఆ రోజు ఫోన్ మాట్లాడి నిర్వాసితులకు న్యాయం జరగలేదు, మరి మన పోవాలని 5వ తారీఖు 8 సార్లు ఫోన్ చేసి ఇదే సమస్య. ఎన్నిక జరిగింది బీహార్ లో, నబీన్ అని ఇవాళ బీజేపీ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన ఆ నియోజకవర్గం ఎప్పుడు వాళ్ళదే, 30 ఏళ్ల నుంచి వాళ్ళదే. మొన్న కూడా ఆయన గెలిచాడు మన జనరల్ ఎలక్షన్ లో. ఇప్పుడు ఈ గొడవ తర్వాత ఆయన అధ్యక్షుడు అయ్యాడు, జాతీయ అధ్యక్షుడై రాజీనామా చేశాడు. అంతే కదని ఒక ఆయన అన్నాడు, కుక్కర్ పెట్టినా గెలుస్తుంది బీజేపీ తరఫున అన్నాడు. ప్రశాంత్ కిషోర్ అని పోటీ చేస్తే ఇవాళ కుక్కని తరిమి కొట్టినట్టుగా కుక్కలను తరిమి కొడతారు, పిచ్చి కుక్కని, అట్లా వాళ్ళని తరిమి కొట్టి కొత్త మార్పు తీసుకొచ్చారు. అది మార్పు. జరూరీ ఏమంటారు, బదవా జరూరీ హాయ్, మార్పు తథ్యం. అదిగా మార్పు మొదలైంది. అందువల్ల మీ అందరినీ కోరుతున్నాను. ఇక్కడ మన పినపాక నియోజకవర్గం సంబంధించి చాలా మంది అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పని అయిపోయిందని. కమ్యూనిస్టుల పని అవ్వటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ ఎవరి వల్ల ఈ భూ ప్రపంచంలో కాదు, ఎవరి వల్ల కాదు. మా అయోధ్య లేడు, అయోధ్య ఉంటే వాడు సంతోషపడేవాడు. అయోధ్య లేకపోయినా ఇంతమంది వందలాది మంది ఉన్నారు. నేను లేకపోయినా ఉంటారు, మా కొమరే గారు లేకపోయినా ఉన్నారు, గురుప్రసాద్ గారు లేకపోయినా ఉన్నారు, రజబలి గారు లేకపోయినా ఉన్నారు, పార్టీ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ కొండయ్య గారు, మైసా కొండయ్య గారు లేకపోయినా ఉన్నారు, వీరభద్రం గారు లేకపోయినా ఉన్నారు. ఉంటారు. ప్రజలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంత కాలం పేదవాడి తరపునే నిలబడుతుంది. రేపు పినపాకు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఓట్లు కావాలంటే కమ్యూనిస్టు స్నేహం. ఓట్లు అయిపోయిన తర్వాత ఏదో అంటారు చూసావా, ఏది 7 దాటే వరకు ఓడ దాటినాక 7 దాటి మేమేం పెద్ద పదవులు కోరుకోవట్లేదు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు కూడా వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉంటుంది, శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టులని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒక్కే కదా అని పీకితే పీక కోస్తామని. అదే పద్ధతిలో ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు, మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అందువల్ల భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటాలకు మారిపోయారు కమ్యూనిస్టులు. పేద ప్రజలకి ప్రతిరూపం కమ్యూనిస్టులు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఉండే జెండా ఎర్ర జెండా. అందువల్ల రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఇలా తెలవదు. అవసరమైతే పినపాకు కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను.